పసిఫిక్ మహాసముద్రంలో తొంగా దేశమా, ఈ ప్రపంచ యాత్రికుడు తెలుగుడు నాన్ వేసిన నీ గడ్డ మీద అడుగు పెట్టాడు. స్వాగతం పలుకు. మీరందరూ వేసుకోరా. వెల్కమ్ టు తొంగా. తొంగాలో వెల్కమ్ చెప్పడానికి స్కూల్ పిల్లలు వచ్చారు. బాగా చదువుకోండిరా, ఆడుకోకండి. బాగా చదువుతారా? అర్థమవుతుంది నా భాష. తెలుగు నేర్చుకొని బాగుపడతారు అంతా. ఐఎమ్ ఫ్రమ్ ఇండియా. యు నో ఇండియా? ఇండియా బాగుంటది. రెడ్డి గారి తాలూకా నేను. రెడ్డి గారి తాలూకా నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా. మేము బంగారంపల్లి మీసి ఐస్ గోల్డ్. నైస్. యు హావ్ టు గోల్డ్. ప్రతి ఒక్కరికి పళ్ళు మీద బంగారం ఉంది. యు లుక్ లైక్ ఎ ఇండియన్ అండ్ యు బ్యూటిఫుల్. యు కమ్ ఇండియా. సో మెనీ బాయ్స్. గర్భవతులు అయిన తిమింగలాలు అంటార్టికా నుంచి ఆల్రెడీ బయలుదేరి దారి మధ్యలో ఉన్నాయి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫిజీ. నిజంగా తొంగా వెళ్ళకుండా తొంగుండిపోయినండి. అసలు ఏం జరిగిందంటే, నేను ఇప్పుడు రాజధాని ఫిజీ రాజధాని సువాలో ఉన్నాను. తువాలో నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోయాను. నేను నాంది వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి ఫ్లైట్. నేను మర్చిపోయి ఇక్కడి నుంచి ఫ్లైట్ అయినా అనుకొని ఉండిపోయాను. తేరా మాసం నిన్న ఆన్లైన్ చెక్ఇన్ చేయడం కోసం రాత్రి చూస్తే నాంది అని ఉంది. ఓలమ్మ ఓలప్పో అనుకొని పొద్దున్న 5 గంటలకు లేచి ట్యాక్సీ ఎట్టుకుంటే ఈ నన్ను కనబడ్డాడు. హాయ్ అట్టానా? రాంబో రాంబో రాంబో. హిందీ आता है ना? हिंदी सब आता है. सब आता है. టైం లేదు. పరిగెత్తి ఫోటోల తర్వాత వీడియోలు కరెక్ట్ టైంకి వచ్చాను అనమాట. వెళ్ళి చెకిన్ చేసి పారిపోవడమే, ఇంకా మామూలుగా లేదు. గుర్తుపెట్టుకోండి, ఎయిర్పోర్ట్లోని మన చెకిన్ బ్యాగ్ ఏ బ్యాగ్ అయితే ఉందో ఫ్లైట్లోకి ఎక్కేది 100 ml లోపు ఏదైనా లిక్విడ్, హ్యాండ్ క్రీము, ఫేస్ క్రీము అవి అలౌడ్. 100 ml పైన మటుకు లాగేసుకొని పారేస్తారు. సో 100 ml లోపు మటుకు బ్యాగ్లో పెట్టుకోవచ్చు. పర్ఫ్యూము. ఎవరు రా కిదర్ जा रहे भाई? किधर जा रहे? గుర్తుపట్టారు ఈ అబ్బాయి. వెనువాతులో కలిసాం కదా. అబ్బాయి చలో టోంగా మారేగా. టీం అండి, రబ్బీ టీమే దట్టంగా ఉన్నారండి. ఒక్కొక్కడును ఓడి అమ్మ పెక్కలు చూడండి. ఒక్కొక్కడు విని గట్టిగా దట్టంగా ఉన్నారు కుర్రోళ్ళు. చూసారు ఎలాగున్నారు ఒక్కొక్కడును. జపాన్ రబ్బీ టీం అంట లాస్ అయిపోయిందట. ఆ పోలీస్ ఆయన చెప్తున్నాడు, ఫిజీ టీం గెలిచింది, జపాన్ టీం ఓడిపోయింది, అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాడు అట. ఎంత పరిగెట్టి వస్తే ఫ్లైట్ డిలే అట. చాకోబర్ సల్లా చెప్పాడు గురువు గారు. సో రెడీగా ఫ్లైట్ ఉంది, రెడీగా అయిపోయింది, బయలుదేరిపోయింది. లెట్స్ గో టు తొంగా. ఫిజీ మామూలుగా నిజంగా అత్తోరిల్లు అయిపోయింది రా నాయన. నాకు మంచినీళ్ళలాగా. ఇద్దరే సీట్కి ఇద్దరే ఎపే ఏక నంబర్. ఫ్లైట్ లోపలికి వస్తాను, విండో సీట్ దొరికింది. నిజంగా దేవుడు నాకు వరం ఇచ్చినట్లున్నారు. ఫ్లైట్ ఎప్పుడు ఎక్కినా నీకు విండో సీట్ ప్రాప్తిరస్తు అని ఎప్పుడో ఎక్కడ వరం వచ్చినట్లు ఉంది. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కినా విండో సీటే వస్తుంది నాకు. లక్కీ. ఈ ఫ్లైట్లోనే తెస్తున్నాడు తొందరగా ప్యాసింజర్ కాదు. చిరు చినుకులు తొంగాలో అని మనకి వెల్కమ్ పలుకుతున్నాయి. మామూలుగా లేదు. మొత్తం వర్షం. ఎయిర్పోర్ట్ ఇది ఫ్లైట్, అది ఇదిగోండి ఎయిర్పోర్ట్. ఇది చూసారు కదా. వావ్, వెల్కమ్ టు తొంగా. భలే ఉందండి, సూపర్ కదా. వెల్కమ్ టు తొంగా. వచ్చేసాం. భలేగా ఉంది. తొంగాలో తొంగున్నాం కదా. చరిత్ర ఉంది. కింగ్డమ్ ఆఫ్ తొంగా. తోపులు, ఇదంతా తోపులు అనమాట. రాళ్ళు. ఇదిగోండి పెద్ద తోపు. ఐస్లాండ్. ఇదిగోండి కింగ్ తోపు అట. తోపు 1, తోపు 2, తోపు 3, తోపు 5. వీళ్ళందరూ తోపులు. రీజియన్ ఆఫ్ కింగ్డమ్. బాగుంది చరిత్ర. ఇది ద కింగ్డమ్ ఆఫ్ తొంగా. తోపు. సో రంగులు కనబడుతున్న ఈ తొంగా డబ్బులు వచ్చేసి పకాలు అంటారు. సో ఒక పకా వచ్చేసి 34 రూపాయలు అనమాట. సో మీకు అర్థమవుతుంది కదా, ఒక పకా వచ్చేసి 34 రూపాయలు. సో డబ్బులు ఎక్కడండి కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తారంటే, లేదు, నా దగ్గర ట్రావెల్ కార్డు ఉంది. ఆ ట్రావెల్ కార్డు నేను వాడుతున్నాను. డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, ట్రావెల్ కార్డ్స్ ఏది బెస్ట్ అనేది. ఓకే, చాలామంది అడుగుతున్నారు. ఓకే, అంటే ఇదే బెటర్ అనమాట. మనీ ఎక్స్చేంజ్ కన్నా ఏటీఎంలోంచి తీయడం ద బెస్ట్. తక్కువ డబ్బులతో అయిపోతుంది. అండ్ సిమ్ కూడా తీసేసుకున్నాను, ఎందుకంటే సిమ్ వచ్చేసి జస్ట్ 10 GB ఇస్తున్నారు 1000 రూపాయలకి. అది కూడా
ఫోటో తీసేసుకున్నాను. ఇంక ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిపోవడమే. చెప్పడం మర్చిపోయానండి, అమ్మాయిలు ఒక్కొక్కరు అసలు ఆ లావు చూసుకుంటే చచ్చిపోతారు, మీరు తట్టుకోలేరు, అంత లావు ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఇక్కడ. అయితే మొత్తం అంతా అయిపోయింది. ఇంకా బస్సులు ఏమి ఉండవు అంటే ఇక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని వెళ్తున్నాను. గురువు గారు, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? లోవా. సో వాట్ ద లాంగ్వేజ్ ఈస్ స్పీకింగ్ దే హియర్? Tongan and English. ప్రకాష్, నిజంగా ప్రకాష్ భాయ్ సచ్ మే గ్రేట్. ఎందుకంటానండి, జాబ్ వదిలేసుకున్నారు ట్రావెలింగ్ కోసం. అండ్ యూట్యూబ్ కూడా వీడియో లేవు, జాబ్ వదులుకొని తిరుగుతున్నాడు. కిतना కంట్రీ అబ్బాయి? 68 నేపాలీ అబ్బాయి. యూట్యూబ్ ఏం లేదు, యూట్యూబ్ ఏదో పేరు కోసం మెమరీ కోసం చేస్తున్నాడు. రూపాయి ఆదాయం రాలేదు, కానీ జాబ్ వదిలేసుకొని తిరుగుతున్నాడు. వాళ్ళకి చెప్పారట కంపెనీ వాళ్ళకి, నాకు తిరగడం అంటే ఇష్టం అండి అంటే, అయితే ఓకేనమ్మా నిన్ను వదులుకోవడం మాకు ఇష్టం లేదు, నువ్వు ఏ దేశం వెళ్తే వెళ్ళు, మా పని అయితే మాకు చెయ్యి ఆన్లైన్లో అని అన్నారట. సో లక్కీగా కుదిరింది, మొత్తం అన్ని దేశాల్లో తిరుగుతుంటాడు. గురుగారు ఖాళీగా ఉన్నారు కదా, టూర్లు చెప్పారు, టూర్లు ఉన్నాయంట. మనం ట్యాక్సీలు తక్కువ ఎక్కుతాం కదా, బాగుంది, మంచి మంచి ప్లేసులు ఉన్నాయని చెప్తున్నాడు. చూద్దాం, రేపు కాక ఎల్లుండి వెళ్దాం, చూసుకొని వెళ్దాం, బయలుదేరదాం. మీరు వినే ఉంటారు, టోంగాలోని ఈ మధ్యన పేపర్లో వచ్చింది చూడండి, ఎలాన్ మస్క్ ఇంటర్నెట్ ఇస్తానని అన్నారు, ఒక అగ్నిపర్వతం బద్దలైంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వాల్కనో రీసెంట్లీ ఎరప్టెడ్? Hunga Tonga Hapai. So everything is shut down right here? Everything was black. It's black, huh? Yeah. You feel here, are here, right? Big explosion, house shaking. Windows are shattering, everything. Yeah. Everything was black. 5:30, everything black. Man. Yeah. Very, very bad. అన్ని షట్ డౌన్ అయిపోతే ఎలాన్ మస్క్ ఏంటంటే రాకెట్లో అదే శాటిలైట్ ఇంటర్నెట్ మీకు ఇస్తాంలే అన్నారు. పాపం అంత షట్ డౌన్ అయిపోయింది, అంత ప్రాబ్లం రీసెంట్లీ, రైట్? Yeah, January 15 last year. Yeah, last year, January 15. వచ్చేసామండి హాస్టల్కి. ఏవో పువ్వులు వెరైటీగా ఉన్నాయి. ఎరుపు రంగు పువ్వులో తెలీదు, ఆకులో తెలీదు. మందారం పువ్వులు ఎంత బాగున్నాయిరా. అదిగోండి, ఇదే హాస్టల్, సూపర్. అదిగోండి, యూట్యూబర్లు ఉంటే అదే గోల, ఆ వీడియోలని. లాంగ్ హాస్టల్కి తీసుకొచ్చాడు డ్రైవరు. ఇది కాదట హాస్టల్, ఇంకో హాస్టల్ అట. పేర్లు ఒకేలాగా ఉండడం వల్ల కన్ఫ్యూజన్ అయిపోయాం మేము. ఇది అమ్మ, మొత్తానికి ఈ రూమ్ దొరికింది. ఇద్దరికి 1500. ఏట్లేదు, దరిద్రం, ఫ్యాన్ లేదు, ఏట్లేదు, బాత్రూమ్ అయితే ఇంక అడగక్కర్లేదు. చచ్చిపోతాం, అలా ఉంది, చచ్చిపోతాం ఈరోజు మస్కిటోలతో. ఓకే, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్ అండి. నిజంగా హాస్టల్ ఎగ్దమ్ బేకారేనా, చాలా మచ్చి దోమలు అవి. పొద్దున్న అసలు నిద్ర పట్టలేదు, నీళ్ళు లేవు, ఏమీ లేవు, ఫెసిలిటీస్ లేవు, డబ్బులు దొబ్బారు. సో ఇంకో హాస్టల్ని ఎత్తుక్కోవాలి అంటే, మరి ఇప్పుడు ఏమీ లేకుండా ఫుడ్ అయితే నేను పొద్దున్న నుంచి ఏమీ తినలేదు. నన్ను రాత్రి కూడా ఏం దొరకలేదు, మాకు ఏమీ లేవంట. ట్రాన్స్పోర్టేషన్ ఉండదంట ఇక్కడ, అసలు ఏమి ఉండవండి ఇక్కడ అని అన్నారు. ఇంకా ఇప్పుడు ఇంకో హాస్టల్ని ఎత్తుక్కోవడానికి చూస్తున్నాను. నేను వాకిన్ వెళ్ళాను, అందుకే ఈ రివ్యూలు గట్టా నమ్మకూడదు. మనం వెళ్ళి తెలుసుకుంటేనే కానీ మనకు తెలియదు. రివ్యూల్లో ఒకలాగా ఉన్నది, ఇక్కడ చూస్తే ఒకలాగా ఉంది. ఆ రివ్యూలు చూసి మోసపోయాను. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇంటర్నెట్లో ఉండవు లొకేషన్స్ గట్టాన ఉన్నాయని అంటున్నారు. వెళ్ళి చూస్తాం, బాగుంటే ఓకే, లేదంటే మరి బిస్కెట్, మరి అంతే. ఈ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏమి ఉండవు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఉండాలంటే ఇక్కడ ఈ దేశం వచ్చిన వాళ్ళందరూ ట్యాక్సీలు, కార్ కొనేసుకుంటారట రెంట్కి. सब लोग कोई आया, सब लोग गाड़ी रेंट लिया. అమ్మి తెలుగు नहीं आता, मेरे को नहीं आता. ఈసారి మటుకు నేను డ్రైవింగ్ నేర్చుకోవాలి, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది, లేదంటే చాలా కష్టం. చూసుకుంటే ఒక విలేజ్ లాగే ఉంది ఇదంతా, పల్లెటూరు. ఇది ఒక పల్లెటూరు లోపల తీసుకొచ్చారు. ట్రాన్స్పోర్టేషన్ ఉండదండి అని చెప్పారు వాళ్ళు. వితౌట్ ఇక్కడ రోడ్ల మీద మీకు బస్సులు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ ఏమి ఉండవండి గవర్నమెంట్వి అని చెప్పారు. జనాభా ఎంత అనుకున్నారు? గట్టికి తంతే 80,000 మంది లేరు ఈ దేశం అంతా. దేశం జనాభా 80,000 మంది. సో వీళ్ళకేసం గవర్నమెంట్ ఏముంటుంది, ఎయిట్ ఉంటుంది. నిజంగా ఇవన్నీ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న దేశాలన్నీ చిన్న దేశాలు. అమ్మో పాలు జారుతున్నాయి. అగ్నిపర్వతం బద్దలైపోయిందండి. మట్టి చాలా దారుణంగా ఉంటుంది. చెప్పులు వేసుకొని నరకంటే షూలు వేసుకొని నరమని చెప్పారు వాళ్ళు. కొత్తసా క్యా బాత్ కరో కటేగా, కుత్తేసా క్యా బాత్ కరో, కుక్కలతో మాట్లాడుతుంది వీడియోలు చేసి, కరిసేస్తాయి అవి. ఈ టైప్ ఆఫ్ మందారం పువ్వులు ఎప్పుడు చూడలేదు. వా, బాగున్నదండి, చాలా బాగున్నాయి మందారం పువ్వులు, సూపర్ ఉన్నాయి. ఎప్పుడైనా చూసారా మీరు ఈ టైప్ ఆఫ్ మందారం పువ్వులు? చూంటే చెప్పండి. అగ్నిపర్వతం కదా, వెరైటీ కనబడుతుంది. రోడ్డంతా వెరైటీ చెట్లు చూడండి. అగ్నిపర్వతం అందుకే రత్నాలు. అగ్నిపర్వతం తర్వాత ఇల్లు కట్టడానికి ఇసుక ఎలాగుందండి, మన దగ్గర ఇసుక వేరేగా ఉంటుంది. చూడండి ఇసుక ఎలాగుందో, బ్రౌన్ బిస్కెట్ రంగు. ఈ రాళ్ళు చూడండి ఎలాగున్నాయో. మనం కంకర రాళ్ళు వాడతాం కదా, వీళ్ళు వేరే టైప్ ఆఫ్ రాళ్ళు. చూసారా ఎలా ఉన్నాయో? చూసారా, బ్రౌన్ మొత్తం వెరైటీగా ఉన్నాయా ఈ రాళ్ళు కదా,
వెరైటీగా ఉన్నాయి, చాలా వెరైటీగా ఉన్నాయి ఇల్లు కట్టడానికి. అరే బాయ్ కుత్తే సే క్యా బాత్ కర్తే కాటేగా దేఖనా బాత్ మత్ కరో కుత్తేకి దిక్కావో మత్. కుక్కలతో మాట్లాడుతుండండి ఈ అబ్బాయి. కరిసేస్తారా బాబు అంటే ఊరుకోవట్లేదు. రెడ్డి గారి తాలూకా, నెల్లూరు పెద్దారెడ్డి గారి తాలూకా. మేము రోడ్డు మీదకి వచ్చామండి NH5కి. ఇదే NH5. నడుచుకుంటూ హైవే మీద ఉంది లాడ్జ్. ఇదే లాడ్జ్ అని ఉంది, బాగుంది చూడడానికి. లెట్స్ గో. ఇదే దొరికిందండి, చూస్తే సూపర్ ఉంది, బాగుంది రూమ్లు. అదే ఇల్లు, ఇది ఎయిర్బిఎన్బి ఇల్లు తీసుకున్నాను. booking.comలో కాదు, booking.comలో లేదు. ఎయిర్బిఎన్బి అనేది ఏంటంటే మనకి ఇల్లులు అమ్ముతాం, ఇల్లులు రెంట్కి ఇస్తారు. అది మీకు తర్వాత చెప్తాను వీడియోలోని. రూమ్ అయితే బాగుంది, ఫ్రీ ఫుడ్, కిచెను. అచ్చా బాయ్ ఎక్దమ్ కడక్. కాఫీలు, బ్రేక్ఫాస్ట్లు, కిచెన్ ఉంది, వంట వండుకుంటాం 6 రోజులను. ఇదిగోండి పపాయాలు, అన్ని న్యాచురల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ. హ్యాపీ. ఎందుకంటే ఫుడ్ అవి, కిచెను, గ్యాసు, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి, పర్లేదు. చాలా బాగుంది. ఇప్పుడు ఆకలి కడుపు ఎల్లకలక పరిగెడుతున్నాయి. 12:30 అవుతుంది నడుచుకొని అలాగ వచ్చేసరికి. లూప్లో నుంచి వచ్చాం కదా, అలా ఏమన్నా అంటే రోడ్డు మీద వెళ్ళండి, చాలా కుక్కలు ఉంటాయి, చాలా జాగ్రత్త, కుక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అన్నారు. వెళ్ళి ఫస్ట్ ఏదైనా తింటే కానీ మనం మనుషులు అవ్వం. ఇదిగో మనుషులు అవ్వం, చచ్చిపోతాం. అది మా హోటల్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, రెస్టారెంటు, బ్రెడ్లు, గుడ్లు, సామాన్లు అన్నీ ఉన్నాయి. భలేగా అన్నీ కొనుక్కొని తినచ్చు. ఫుడ్కి ఏ ప్రాబ్లం లేదు, సూపర్. ఇక్కడ కబాబులు అమ్ముతున్నారు. ఇదంతా స్కూల్ పిల్లలు అనమాట. హాయ్, చూడండి స్కూల్ పిల్లలు ఎలాగున్నారు, దుబ్బుగా బుజ్జిగా ఉన్నారు. ఇదిగో స్కూల్ పిల్లలు, మీరు చూసుకోవచ్చు. అదే మన ప్రకాష్ భాయ్ కెమెరామ్యాన్ ఉంటే అదే ప్రాబ్లం. అదిగో స్కూలు, చిన్న పిల్లలు ఉన్నారు స్కూలు. హాయ్, స్కూలు భలేగా ఉన్నారు అంతన. హాయ్, అదిగో ఎంత బాగున్నారో స్కూలు. మీరు అందరూ ఏ స్కూల్ రా? బాగున్నారు. అమ్మో ఎన్ని మంది వస్తున్నాడు వచ్చి. బాయ్ అందరూ చూడండి, స్కూల్ పిల్లలు అంత సరదాగా ఉన్నాడు. బాయ్ ఎన్ని మంది ఉన్నారు స్కూల్ పిల్లలు? బాయ్. ఇండియా రా మేము అందరూ మమ్మల్ని చూడడానికి. తొంగాలో స్కూల్ పిల్లలు అండి. వెల్కమ్ టు తొంగా. సే వెల్కమ్ టు తొంగా. వెల్కమ్ టు తొంగా. అరే చెప్పండి సెల్ఫీ. తొంగాలో వెల్కమ్ చెప్పడానికి స్కూల్ పిల్లలు వచ్చారు. బాగా చదువుకోండి రా, ఆడుకోకండి. బాగా చదువుతారా? అర్థమవుతుంది నా భాష. తెలుగు నేర్చుకొని బాగుపడతారు అంతా. బాయ్ లవ్ యూ. బాయ్ అందరికీ తెలుగు నేర్పించాను. అది మిద్ది చేసుకున్నావు ఏంటో నువ్వు. పెద్ద స్కూల్ ఇది. స్కూల్ అని రాస్తుంది, చాలా పెద్ద స్కూల్. పెద్ద పిల్లలు ఉన్నారంటే పెద్ద స్కూలే ఇది. అదిగో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఇదిగోండి పెద్ద స్కూలు. అది చిన్న స్కూలు, పెద్ద స్కూలు. పెద్ద పిల్లలు ఉన్నారంటే ఇదిగో పెద్ద స్కూలే. పిల్లలు అరే అంత బుద్ధిగా ఉన్నాడు ఇది, చూడండి బుజ్జిగా ఉన్నాడు ఇది, దిబ్బుగానే. వెల్కమ్ టు తొంగా. Welcome to Tonga Tapu. This is our island. This is Tonga? Yes. Yeah, this is our place. This is your school. Tonga school? Yeah, this is. What is your name? We have to say, well, I'm Kingston and this is my classmate. This is your friend. I am from India. You know India? Yes. Yeah. You know? Yes. Oh, Country. Huh? We have to say with your country. Yeah, India బాగుంటుంది. రెడ్డి గారి తాలూకా నేను. పెన్సిల్ పరిసావరా? పెన్సిల్ రాసుకోవడానికి. This is someone give me. भाई तू नोटिस किया था किधर भी देखो चाइनीज दुकान है ना. పసిఫిక్ में ज़्यादा है ना. ఈ పసిఫిక్ మహాసముద్రంలో చైనా వాళ్ళు దుకాణాలు చాలా ఉన్నాయండి. ఏ షాప్ అయినా చైనా వాడు మెయింటైన్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి అమ్మడం కొనడం రాదు అనుకుంటా, ఇంపోర్ట్స్ చేసుకొని వీళ్ళు అవి అమ్ముకుంటున్నారు. ప్రతి కిరాణా షాపు చైనా వాళ్ళు, లోకల్ వాళ్ళు దేయట్లేదు. ఇప్పటికో 10 చూసాం, 10 చైనా వాళ్ళే ఉన్నారు. కిలోమీటర్లు నడుచుకొని వచ్చి ఏ రెస్టారెంట్ దొరకలేదు, ట్యాక్సీ ఎత్తుకొని వెళ్ళిపోతున్నాం. ట్యాక్సీ వాట్స్ యువర్ నేమ్? ఎవ్రీబడి హ్యావ్ గోల్డ్ హియర్ బై. గోల్డ్ ఎవ్రీవన్. టాంగా ఎవ్రీవన్ గోల్డా? ప్రతి ఒక్కరికి పళ్ళు మీద బంగారం ఉంది. నైస్, దిస్ ఇస్ గాడ్. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఇది పళ్ళుకి బంగారం కామన్ అనుకుంటా. అండ్ దుబ్బుగా ఉన్నారు. కలర్ అరే క్యా కలర్ హై భాయ్? గ్రీన్ కలర్ క్యా నదియా?
లిటిల్ ఇండియా లిటిల్ ఇండియా లిటిల్ ఇండియా రుకో 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 ఇండియా వెళ్ళిపోతుందిరా. వచ్చామండి లిటిల్ ఇండియాకి. పోన్లేండి, ఫుడ్ దొరుకుతుంది అట్ట తిందాం. ఆకలి వేస్తుంది అప్పుడు. ఒరే సమోసాలు బొండా పరోటి అన్నీ ఉన్నాయిరా. పోలే రాత్రికి కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్. బంగారంపల్లి మీసి ఐస్ గోల్డ్ ఇస్ నైస్. తినకి కూడా బంగారం ఉందండి వీళ్ళకి. ఎవ్రీవన్ బై ఎవ్రీవన్ హ్యావ్ గోల్డ్ హియర్. వాట్ ఈస్ ద రీజన్? Oh, you have two gold. In India, everybody here rings here, but here tita is nice. Too much gold. Tonga have too much gold, girls. I have iron. Andarki yabbaki gold. What? How many country you? May this is my 87th. 87 country. 88th. Sorry, 88th. 88 country. Yeah. So make nice. You know, right? How to make it? Where you learn Where you learn the food? How to make? I'm from Fiji, both of us from Fiji. So Fiji people knows. Nice man, nice. I've been Fiji, so I will look. You look like an Indian, and you beautiful. You come India. So many boys. నిజంగా షెఫ్ పూరి చేశారు. ఇండియన్ రెస్టారెంట్ కదా, పక్క రైసు పప్పు కూడా ఇచ్చాడు. దానికి తోడు పచ్చళ్ళు, ఎన్ని రకాల పచ్చళ్ళు, 4 రకాల పచ్చళ్ళు కేరళ నుంచి వచ్చాయట. ఓనర్ కేరళ అయినట్ట. చాలా బాగున్నది. కడుపు నిండా తినేసి పడుకుందాం. రేపు రాత్రికి తినపోయినా ఒకరోజు ఇలాంటి ఫుడ్ ఉంటే చాలు రోజంతా బతకడానికి. మొత్తానికి అయితే మనం టోంగాలో సెటిల్ అయిపోయాం. మంచి హాస్టల్లో మంచి ఎన్విరాన్మెంట్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, టోంగా అనేది కింగ్డమ్ ఆఫ్ టోంగా. ఇది రాజుల చేత పరిపాలించిన రాజ్యం కాబట్టి చాలా హిస్టరీ, చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మీరు చూశారు టోంగా యొక్క కరెన్సీ అవిని. సో పాపులేషను 80,000 మందే ఉన్నారు, ఎక్కువ మంది లేరు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే అగ్నిపర్వతాన్ని మీరు వెనువాతు దేశంలోని లావా, నిప్పులకెక్కే లావా అని చూశారు. ఇక్కడ అగ్నిపర్వతం సముద్ర గర్భంలో ఉంటుంది. అది మీకు చూపించబోతున్నాను. మీరు ఎప్పుడు చూసి ఉండరు. సముద్రం లోపల అగ్నిపర్వతాలు మీరు ఎప్పుడు చూడలేదు కదా, మీకు చూపిస్తాను. దోమలు గట్టిగా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే అంటార్క్టికా నుంచి త్రిమింగలాలు బయలుదేరాయంట. ఏంట్రా సోచ్ చెప్తున్నా కాదండి. త్రిమింగలాలు అంటార్క్టికా నుంచి టోంగా ప్రదేశానికి ప్రతి ఏడాది ఈ జూను జూలై మాసంలో వచ్చి పిల్లల్ని కని వెళ్ళిపోతాయి. అది ఆనవాయితీ. జూను జూలైలో ఇక్కడ టూరిస్టులతో కిక్కిరిసిపోతుంది టోంగా. ఎందుకంటే ఈ త్రిమింగలాలు పిల్లల కండాన్ని లైవ్లో చూడడానికి వస్తారంట ఆ టూరిస్టులు. ఇక్కడ ఎందుకు వస్తారంటే ఈ పసిఫిక్ మహాసముద్రంలో టోంగా ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంది. అది త్రిమింగలాల డెలివరీ ప్రాంతం. అది మీకు చూపించబోతున్నాను. అది మీకు చూపిస్తాను. ఓపెన్గా వేడి నీళ్ళు ఉంటాయంట. ఆ త్రిమింగలాలు గర్భం దాల్చి పిల్లల కండానికి అనువుగా ఉన్న ప్రాంతం అది. సో అందుకే అన్ని త్రిమింగలాలు ఎత్తుక్కొని మరి ఆల్రెడీ బయలుదేరాయి. గర్భవతులు అయిన త్రిమింగలాలు అంటార్క్టికా నుంచి ఆల్రెడీ బయలుదేరి దారి మధ్యలో ఉన్నాయి. ఇంకో 15 రోజుల్లో వచ్చేస్తున్నాయి. ఇక్కడ అందరూ లావుగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఒబిసిటీతో ఉంటారు. అందరికీ 40% ప్రజలకి డయాబెటీస్, షుగర్, చక్కెర వ్యాధి ఉంది. ఎందుకంటే ఈ రాజు పాలన, ఈ రాజు 220 కేజీలు ఉండేవాడు. సో అది తరంతరం ఆనవాయితీగా వచ్చింది. సో రాజ్యంలో ప్రజలు కూడా లావుగా ఉండాలనే నియమం. అంటే హెల్దీగా ఉంటారని వాళ్ళ నియమంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా లావుగా ఉంటారు. రాబోయే వీడియోలో మీరు అది కూడా చూడవచ్చు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఆదివారం సెలవు, పచ్చి మంచినీరు కూడా దొరకవు ఇక్కడ. అంత చెప్పారు. మీరు కొనుక్కొని ఉంచుకోండి శనివారం అని అన్నారు. ఏంటంటే ఇప్పటివరకు మీరు తిరిగిన దేశాలు వెనువాతు, తువాలు, ఫిజీ అన్నీ భారతీయ పాస్పోర్ట్తో ఈజీగా వెళ్ళిపోయాను. కానీ ఈ టోంగా వీసా ఎలా వచ్చిందంటే నేను ఆస్ట్రేలియాలో ఉండేటప్పుడు అప్లై చేశాను. ఆస్ట్రేలియాలో ఉండేటప్పుడు ఇదే కాదు, టోంగాకి, కిరిబాటి, నివ్రు, చాలా దేశాలకి నేను సాల్మన్ ఐలాండ్స్కి అప్లై చేశాను. అవి ఇంకా రాలేదు. అన్నిటికీ డమ్మీ టికెట్లు పెట్టాను, డబ్బులు పే చేశాను, అన్నీ చేశాను. చాలా ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే చాలా స్లో అనమాట. ఎందుకంటే ఎవరో రారు కదా, టూరిస్టులు ఎవరు రారు. సో దానివల్ల వచ్చిన వాళ్ళందరూ అమెరికా నుంచి, ఫ్రెంచ్ నుంచి వాళ్ళందరికీ ఆనర్ అవ్వాలి. మన ఇండియా లాంటి వాళ్ళకి చాలా, అందుకే వీసా ప్రాసెస్ కోసం చాలా తక్కువ స్టాఫ్ ఉంటారు. ప్రాసెస్ అయితే జరగదు. సో దాని మూలంగా నాకు ఒకే ఒక దేశంకి వచ్చింది. చూద్దాం, మనం ఇక్కడ నుంచి వెళ్ళే లోపల కిరిబాటి ఈ దేశాలకు వస్తే వెళ్దాం, లేదంటే అంతే పసిఫిక్ మహాసముద్రానికి అడ్డుకట్ట వేయాల్సిందే. మరీ చెప్తున్నాను, రాబోయే టోంగా వీడియోలు సూపర్ డూపర్గా ఉంటాయి, మాట ఇస్తున్నాను. ఎందుకంటే లాస్ట్ పసిఫిక్ సముద్రంలో ఉన్న వీడియోలు ఇవి. ఇంకా మీకు పసిఫిక్ మహాసముద్రం లేదు, ఆస్ట్రేలియా ఖండం లేదు, వేరే ఖండానికి పోతున్నాను. ఓకే, మిస్ కాకండి. ఈ వీడియోల తర్వాత ఇంక మీకు ఈ అడుగు జాడలు, అసలు ఈ వాతావరణం మీకు కనబడుతుంది. వేరే వాతావరణం, కొత్త వాతావరణం కనబడుతుంది. కాబట్టి లాస్ట్ రాబోయే 3 వీడియోలు సూపర్ డూపర్గా ఉంటాయి, మాట ఇస్తున్నాను. అంత బాగుంటాయి, ట్రస్ట్ మీ. ఓకే, ఉంటాను. బాబా అండ్ జై హింద్.